హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. ఈ వీక్ మన స్పెషల్ ఏంటంటే హలేబీడులో హొయసాలేశ్వర దేవాలయం అంటారనమాట. హలేబీడు కర్ణాటకలో. ఇది మనకి వచ్చేసి చిక్మగళూరు రూట్లో ఉంటుందన్నమాట. హలేబీడు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏంటంటే హొయసాలేశ్వర స్వామి ఉంటారనమాట. ఇక్కడ హొయసాలేశ్వర అంటే నథింగ్ బట్ ఎవరు లేదు, శివయ్యే ఇంకొక రూపంలో ఉండేటువంటి టెంపుల్ అనమాట. ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి దేవాలయం అనమాట ఇది. ఇక్కడ నిర్మించింది. అయితే దీనికి ఒక చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఈ చరిత్ర చూసుకుంటే ఔరంగజేబు దీనిని నిర్మించి మళ్ళీ తిరిగి అక్కడ ఏదైతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మళ్ళీ కూల్చి వెళ్ళిపోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ దేవాలయాన్ని కూల్చడం మొదలుపెట్టారనమాట. కూల్చడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకి అసలు ఈ నిర్మించిన దానికంటే కూల్చేదానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ టెంపుల్ని అక్కడ అంతటితోటి వదిలేసి వెళ్ళిపోయారనమాట. అప్పటికి చాలా వరకు కూల్చారు టెంపుల్. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు బొడ్డోడు సూపర్ ఫన్నీగా ఉంది. బాగా డ్యాన్స్ చేస్తున్నాడు కదా నందీశ్వరం ముందు. వెరీ గుడ్. సో ఈ ఆర్కియాలజీ అసలు ఈ స్కల్ప్టింగ్ ఎంత బాగా చెక్కారంటే అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది అనమాట. అసలు ఇలా కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రేము చాలా అద్భుతంగా చెక్కారనమాట. చూడండి, ఇది ఖచ్చితంగా ఈ మిషన్తో చేసిన ఇది కూడా కాదు, మిషన్ కటింగ్ కూడా కాదనమాట ఇది. చూడండి ఎంత అద్భుతంగా చేశారు అనేది. ఖచ్చితంగా ఆ కాలంలో మిషన్ ఉండవు కదా, చేతితోనే చెక్కారనమాట. హ్యాండ్ మేడ్. చాలా బాగుంది, వెరీ గుడ్ అనమాట. సో ఇంకా వన్ బై వన్ చూసుకుంటే అసలు చూడండి ఎంత వెరీ క్లియర్గా అసలు ఆ కాలంలో ఇంత శిల్పం అనేది చెక్కడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట చూడటానికి. వెరీ నైస్ అనమాట. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ దేవాలయం చూస్తే. చుట్టుపక్కల ఎటువైపు వెళ్ళినా కూడా ఇంతే ఉంటుంది మీకు దేవాలయం. మళ్ళీ నందీశ్వరుడు బాగా ఫేమస్ అనమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఎక్స్కర్షన్కి వస్తారనమాట. ఒక హిస్టారికల్ ప్లేస్ ఇది. స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇక్కడ కర్ణాటక స్టూడెంట్స్ ఏంటంటే లోకల్గా ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేస్తుంటారు ఈ ప్లేస్ని. నందీశ్వరుడు చూడండి ఎంత గాంభీర్యంగా, ఎంత హుందాగా ఉన్నారు. చాలా బాగుంది అనమాట. ఎంత అందంగా ఉన్నారంటే బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నంది విగ్రహాలు 2 ఉన్నాయి. ఇది ఒక నందీశ్వరుడు, పక్కనే ఇంకొక నందీశ్వరుడు ఉన్నారు అనమాట. ఇద్దరు కొలువు తీరారు ఇక్కడ. చాలా పెద్దగా చెక్కారనమాట. అసలు ఎంత అద్భుతమైన కట్టడం అంటే నిజంగా ఆశ్చర్యం వస్తుంది. అలాంటి కాలంలో మోడర్న్గా ఇంత టెక్నికల్ విలువలతో, టెక్నికల్ వాల్యూస్ తోటి ఈ కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే అనమాట. అంత బాగా చేశారు ఈ టెంపుల్ వచ్చేసి.
ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది చాలా ఫ్రంట్లో. సో ఇది ఒక నందీశ్వరుడి టెంపుల్. ఇటువైపు నందీశ్వరుడు, ఇది నందీశ్వరుడు టెంపుల్. సో ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ ప్లేస్, గ్రౌండ్ చాలా ఉంటుంది అనమాట. మెయిన్ టెంపుల్ ఇదే అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది 1 by 1. సో ఇక్కడ ఎక్కువ చూసారుగా రెండో నందీశ్వరుడు. కంపల్సరిగా కర్ణాటకలో టెంపుల్స్ విజిట్ చేస్తే కనుక ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. హాలోబీడు చాలా చూడవలసినటువంటి టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా పురాతనమైనటువంటి కట్టడాలు, అతి ప్రాచీనమైనటువంటి కట్టడాలు చూడవచ్చు. చెప్పాను కదా ఇందాక, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసేదానికంటే కూడా ఈ డెమాలిష్ చేయడానికే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంటాయన్నమాట. దానివల్లే ఈ కోల్చడం ఎందుకులే అని చెప్పేసి అందరితో వదిలేసి వెళ్ళిపోయారనమాట అప్పట్లో. ఎంట్రన్స్ ఓవర్ వ్యూ. అది సో ఇదొక ఎంట్రన్స్ అనమాట హలబేడి టెంపుల్. బాగా హాట్గా ఉంది మేము వెళ్ళినప్పుడు. సో అయితే అట్ ది సేమ్ టైం డ్రిజిల్ కూడా అవుతుంది, అప్పుడు వర్షం పడుతుంది, అట్ ది సేమ్ టైం బాగా ఎండగా వస్తుంది. బట్ అక్కడ డిఫరెంట్గా ఉంది క్లైమేట్. చూడొచ్చు. ఇంకా ఒక ఓవర్ వ్యూ వీడియో చూపిస్తున్నాను. ఒక పక్కన ఉన్న ఒక సైడ్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. చూడచ్చు, చాలా అసలు. సో ఎంత అప్పట్లో ఇంత టెక్నాలజీని ఎలా యూజ్ చేశారా అని చాలా సంబరం వేస్తుంది అనమాట. వెరీ ఎక్సలెంట్ టాలెంటెడ్ స్కల్ప్టర్స్ చేసి ఉంటారు ఖచ్చితంగా ఈ కట్టడాన్ని. చూడండి, ఇక్కడ ఏంటంటే అప్పుడు మొఘల్ చక్రవర్తి కట్టినటువంటి దేవాలయాన్ని వాళ్ళు కన్స్ట్రక్షన్ ఏంటంటే కొలాప్స్ చేయడం స్టార్ట్ చేశారు కదా. అప్పుడు కొలాప్స్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో శిలాజాలు అవన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్కి ఎంట్రన్స్లో ఒక పక్కన ఒక ప్లేస్లో పెట్టేశారు. అలాగా చూడొచ్చు.